హనీ ట్రాప్లో మొదట ఆకర్షణీయమైన పరిచయం ఉంటుంది. ఆ వ్యక్తి అతి నమ్మకం, అతి సాన్నిహిత్యం పెంచుతూ బాధితుణ్ణి తన ముగ్గులోకి దింపి వలలో వేసుకుంటారు. తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, లేదంటే వీడియో కాల్స్లో ప్రైవేట్ మూమెంట్స్ రికార్డు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తర్వాత బ్లాక్మెయిల్ కోసం వాడుతూ ఉంటారు. డబ్బు అడగడం, బెదిరించడం, అవమానపరిచేలా వీడియోలు రిలీజ్ చేస్తామని చెబుతూ ఒత్తిడి పెంచడం చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అమెరికాలో డల్లాస్, ఓహియో వంటి ప్రాంతాల్లో ఈ తరహా కేసులు పెరిగాయని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా బాధితుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి చూద్దాం. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డల్లాస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు, సేఫ్టీ ఫస్ట్. ఈ మధ్య అమెరికాలో జరుగుతున్న కొన్ని పరిణామాలు భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలస విధానాలు కఠినమయ్యాయి. అక్రమ వలసలు అనే పేరుతో వేలాది మందిని స్వదేశాలకు పంపించడం, గ్రీన్ కార్డు ప్రక్రియలను నిలిపివేయడం, కంపెనీలకు భారతీయులను నియమించవద్దని సూచనలు ఇవ్వడం వంటి చర్యలు అక్కడి భారతీయ వలసదారుల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ను పెంచుతూ ఉన్నాయి.